పచ్చని చెట్లతో నిండిన ఓ అందమైన అడవి. అక్కడ చిన్నా పెద్దా జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో అందరూ ఎంతో ప్రేమించే ఒక జంతువు ఉండేది, మేధావి కోతి. చిన్నదైనా, చురుకుగా, తెలివిగా, ఎప్పుడూ జంతువులను కాపాడే బాధ్యతతో ఉండేది. ఒకరోజు రాత్రి, అడవిలోకి దొంగల బృందం వచ్చింది. జంతువులను పట్టుకెళ్లి అమ్మేయాలని వారి దుష్ట ప్రణాళిక. జంతువులందరూ భయంతో దాక్కోవడం మొదలుపెట్టారు. ఎత్తైన చెట్టు కొమ్మపై కూర్చున్న కోతి దొంగల్ని దూరం నుంచి గమనించింది. ఇది ప్రమాదం. జంతువులందర్నీ కాపాడాలి అని ఆలోచించింది. అది శక్తిపై ఆధారపడలేదు. తెలివితో పని చేయాలని నిర్ణయించుకుంది. అడవిలో ఉన్న దారాలు, చెక్కలు, ఆకులు, వాటిని ఉపయోగించి కోతి వేగంగా తెలివైన ఉచ్చులు తయారుచేసింది. మొదటి ఉచ్చు, ఆకులతో కప్పిన లోతైన రంధ్రం. రెండోది, దొంగలు నడిస్తే వారినే లాగేసే వేలాడే వల్లి ఉచ్చు. దొంగలు అడవిలోకి అడుగులు వేస్తుండగా ఒక్కసారిగా ధడ్, ఒక దొంగ రంధ్రంలో పడిపోయాడు. మరికొందరు వల్లి ఉచ్చులో చిక్కుకుని గాలిలో వేలాడసాగారు. అయ్యో! ఇది ఏం జరిగింది అని ముగ్గురూ అరిచారు. జంతువులందరూ కోతిని అభినందించారు. నీతి, జ్ఞానం ధైర్యం కంటే గొప్పది. నీతి, జ్ఞానం, ధైర్యం కంటే ఎక్కువ పని చేస్తుంది. తెలివి ఉంటే ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు.